ఫ్రూట్ బాలా. ఈ రోజు మనం వచ్చేసాం స్పెషల్ వీడియోతో. ఇక్కడ మనకి ఫుల్ క్యాటరింగ్ అనమాట. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మనకి చెప్పుకోవాలనుకుంటే మనతో పాటు యంగ్ ఎంటర్ప్రినర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ మధ్యకాలంలో మంచిగా అందరికీ ఎక్కడ విన్నా కానీ ఈయన పేరే వినిపిస్తుంది అనమాట. ఒక్కసారి అడిగి తెలుసుకుంటే చిన్న వయసులో ఎలా స్టార్ట్ చేశారు, ఎంత ఎక్స్పీరియన్స్, ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, అసలు మన బేస్డ్ ఆన్ మన పరిస్థితిని బట్టి కూడా చేస్తారా లేదా మన బడ్జెట్లో అనేది కూడా ఒకసారి కనుక్కుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. అన్న మీ పేరు ఒకసారి మా వాళ్ళ కోసం. నమస్కారం అండి. నా పేరు గోపి. నా ఏజ్ వచ్చేపాటికి 24 years. చాలా చిన్న వయసు. నా చిన్నప్పటి నుంచి ఇదే పని అండి, వేరే పని అంటూ ఏమీ తెలవదు. ఓకే. మా తాతయ్య గారి నుంచి మా నాన్నగారికి, మా నాన్నగారి నుంచి నాకు ఈ పని అనేది అబ్బింది. ఈ చుట్టుపక్కల గ్రామాలకి అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మేము మంచిగా వంటలు, రుచికరమైన వంటలు తయారు చేస్తామండి. ఈ చుట్టుపక్కల పల్లెటూరులు మొత్తం మేము మంచి పేరు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్న మీది? నా చిన్నప్పటి నుంచి అండి. అంటే 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలు అంటే నా 10 సంవత్సరాల వయసు నుంచి నేను వంటకాలు అనేది వెళ్తా ఉన్నాను. దానివల్ల నాకు అనేది తొందరగా ఈ పని అబ్బింది. ద బెస్ట్ టేస్ట్ అనేది. అవునండి, థర్డ్ జనరేషన్. అవునండి. ఏమేమి ఉంటాయి అన్న? వెజ్ నాన్ వెజ్ రెండు? వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు చేస్తామండి. ఇవాళ వచ్చేసరికి ఇక్కడ బేతపూడి గ్రామంలో ఒక 1000 మందికి క్యాటరింగ్ చేస్తున్నామండి. టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ ఒక 250 కేజీలు మటన్ కర్రీ, 50 కేజీలు బిర్యానీ రైసు, 50 కేజీలు అపోలో ఫిష్ అనేది ఇక్కడ మనం కండక్ట్ చేస్తున్నామండి భోజనం కింద. మీరు చేసిన పెద్ద ఈవెంట్లు ఎవరికైనా రాజకీయ నాయకులకి కానీ ఎవరికైనా చేశారు ఇప్పుడు వరకు? ఈ చుట్టుపక్కల పెద్ద ఈవెంట్లు చేస్తామండి. అనంతపురం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర 20,000 మంది చేసాం. పెద్ద ఈవెంట్లు చేస్తామండి మనం. చుట్టుపక్కల మంచి పేరు. ఎంత దూరం అయినా వెళ్ళగలుగుతారు లేకపోతే ఎంత దూరం అయినా వెళ్ళగలుగుతామండి. హైదరాబాద్లో చేసాము, ఒంగోలు, ఈ చుట్టుపక్కల చాలా చేసామండి. అమరావతి గ్రామంలో మొత్తంలో మంచి పేరండి. ఇప్పుడు మాకు సపోజ్ మాకు ఏదైనా కాంట్రాక్ట్ క్యాటరింగ్ కావాలి, తక్కువ బడ్జెట్, మాకేమైనా చేయగలుగుతారా? తప్పకుండా చేయగలుగుతామండి. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మేము ఎవరినైనా సరే సాటిస్ఫై చేయగలుగుతామండి. ఇక్కడ నా స్టాఫ్ అందరూ నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అండి. అందువల్లే నాకు ధైర్యంగా నేను ఎంత పెద్ద ఈవెంట్ వచ్చినా సరే నేను ఆర్గనైజ్ చేయగలుగుతున్నాను. సో ఈ రోజు మనకి ఇక్కడ ఏమేం చేశారు ఒకసారి చూద్దామా? తప్పకుండా అండి, పదండి. సో ఇది వచ్చేసి మనకి మార్నింగే వచ్చేస్తారు కాబట్టి ఈవెంట్స్ అంటే సో వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. సో ముందుగా అదేంటన్నా? ఇది వచ్చేసరికి ఇడ్లీ అండి. ఇడ్లీ అండి. ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా మరి మధ్యాహ్నం వరకు చుట్టాలు ఉంటారు, అందరూ ఉంటారు, మా స్టాఫ్ ఉంటారు. అందుకని టిఫిన్ అనేది ప్రతి ఈవెంట్లో మేము కండక్ట్ చేస్తామండి. ఇవాళ మెనూ వచ్చేసరికి ఇడ్లీ, పునుగు, టమాటా బాత్. ఇడ్లీ, పునుగు, టమాటా బాత్ అండి. టమాటా బాత్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ. అల్లం చట్నీ అయితే స్పైసీగా లుక్ అద్దరిపోయింది. మ్యాక్సిమం మన గుంటూరు, విజయవాడ సరౌండింగ్లో ఎవరైనా ఎక్కువ స్పైసీ తినడానికి ఇష్టపడతారు. అవునండి. టేస్ట్ అయితే అద్దరిపోయిన. అవునండి. సాంబార్ అండి. ఇడ్లీలోకి సాంబార్ చాలా బాగుంటుంది అని చెప్పి సాంబార్ కూడా పెట్టాం. సో సాంబార్ వేసుకోవడానికి ఒక చిన్న బౌల్, కప్పు, స్పూన్స్. అవునండి. స్పూన్స్ కూడా మనకి చెక్క స్పూన్స్ అండి, వుడెన్ స్పూన్స్. ఇది వచ్చేసరికి మనకి ప్లెయిన్ బిర్యానీ బగారా రైస్ అండి. 50 కేజీలు బిర్యానీ బాస్మతి రైస్తో చేసాము. యూనిటీ బ్రాండెడ్ బాస్మతి రైస్. ఇది చాలా బాగుంటుంది. మీకు ఓపెన్ చేసిన తర్వాత అన్ని క్వాలిటీ అనేది మనం పక్కాగా నెయ్యి కానీ జీడిపప్పు కానీ ఏదైనా సరే నెంబర్ 1 క్వాలిటీ వాడతామండి. మీకు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ చూద్దాం మనం. నెక్స్ట్ కర్రీస్ దగ్గరికి వెళ్దాం. ఇది వచ్చేసరికి మన గుంటూరు జిల్లా వాళ్ళందరికీ బాగా ఇష్టమైన తలకాయ షేర్వా అండి.
నెక్స్ట్ మటన్ కర్రీ దగ్గరికి వెళ్దాం. వావ్, స్మెల్ అయితే అద్దరిపోతుంది. వచ్చేయండి వచ్చేయండి. మటన్ కర్రీ అన్ని పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇదైతే వచ్చేపాటికి బిర్యానీ రైస్లోకి అండి. ఇది వచ్చేపాటికి వైట్ రైస్లోకి. దీంట్లో కొంచెం మసాలా అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి వైట్ రైస్లో కాబట్టి. దాంట్లో అనేది కొంచెం స్పైసీ కొంచెం తక్కువ ఉంటుంది. ఇది మటన్ కర్రీ. టోటల్ ఇవాళ 250 కేజీలు మటన్ కర్రీ ఉండేవండి. ఇది వచ్చేసరికి టమాటా రసం అండి. ఇది స్వీట్ అండి, ఇవాళ స్వీటు బ్రెడ్ హల్వా. స్వీట్స్ కూడా అన్ని మీరే తయారు అన్నీ మేమే ఇక్కడే తయారు చేస్తామండి, బయట నుంచి ఏది ఉండదు. ఇది బోటి గోంగూర అండి. సో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ పెరుగు ఎక్కడ దగ్గరలో డైరీ ఉంటే ఆ డైరీ నుంచి తెప్పిస్తారు. కానీ మీరు కుండలో చేశారు. మేము అనేది ఇలాగే తోడు పెడతామండి. ఓకే, దీనికి ఉండే టేస్ట్ ఆ బకెట్ పెరుగుకి రాదండి. ఇది న్యాచురల్గా మనం డైరీ నుంచి తెప్పించుకుంటాం. అలాగే అందరూ పాలు కాసి తోడు పెట్టేసేస్తారు. మేము ప్లస్ దీంట్లో ఏంటంటే పచ్చిపాల నుంచి వచ్చే వెన్నని దీంట్లో కూడా మనం యాడ్ చేస్తామండి. ఓకే, సో మిరపకాయలు కూడా వేసారు. మిరపకాయలు తోడు అవడానికి అనేది చలికాలం కదండి, కొంచెం త్వరగా తోడుకుంటాయి అనేది మిరపకాయలు వేసామండి. ఇవి కుండలు కూడా తయారీ మాదేనండి. కుండలు కూడా మేమే తయారీ. అంటే కరెక్ట్గా అవును. ఆ క్వాంటిటీ అనేది 5 లీటర్స్ పట్టిద్దండి. 5 కేజీస్ అండి. ఓకే, మనకి ఎన్ని కేజీలు కావాలంటే 5 కేజీస్ అయితే దానికి సరిపడాగా ఉంటుందండి. చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి అన్నీ చేస్తామండి. అది ఇది అనే ఉండదు, దేంట్లో అయినా ఎక్స్పర్ట్ మనం. తప్పకుండా మన పని మనం చేసుకుంటాం, తప్పే ఉందండి. అన్ని రకాలు వచ్చాయి. స్పెషల్ అంటే వెజిటేరియన్స్ కూడా కొంతమంది అయితే వస్తారు. వాళ్ళ కోసం ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి కొనుక్కుని అడుగుతాం. ఏమేమి ఉన్నాయండి ఈరోజు? వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేయకుండా మనం వాళ్ళ కోసం మష్రూమ్ కర్రీ, కాజు మష్రూమ్ కర్రీ అనేది చేసామండి. తర్వాత వచ్చేసరికి పన్నీర్ మసాలా కర్రీ అండి. ఇది వచ్చేపారికి వాళ్ళకి బిర్యానీ రైస్లోకి. పప్పు అండి, టమాటా పప్పు. నెక్స్ట్ గోంగూర, మన గుంటూరు వాళ్ళందరికీ బాగా ఇష్టమైన గోంగూర చట్నీ అండి. మనం వైట్ రైస్కి రామా బ్రాండ్ వైట్ రైస్ వాడతామండి. సో వీళ్ళకి కూడా ఈ పెరుగు అనేది ఇదే, వాళ్ళకు కూడా వెజిటేరియన్ కూడా పెరుగు అనేది ఇదేనండి, కుండ పెరిగేనండి. భోజనాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ కూలింగ్ అనేది తగ్గకుండా కొంచెం ఐస్ క్వాంటిటీ ఎక్కువ పడుతుందండి. సో ఇక్కడ టెంట్ కానీ ఇవన్నీ మీరే? అవునండి. ఈ ముందుగా ప్రీ ప్లాన్ గా మొత్తం పెట్టేసుకున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మొత్తం అనేది పెట్టేస్తామండి. సో కర్టన్స్ కూడా చూసుకోవచ్చు ఎంత నీట్ గా ఉన్నాయి మనకి. అవునండి. సో మామూలుగా భోజనాలు అంటే బయట టేబుల్ మీద అలా పెట్టేసి వెళ్ళిపోతాయి. అవునండి. సో ఈ కవర్ ఇక రిమూవ్ అవుదా? రిమూవ్ అవుదండి, అది పర్మనెంట్ గా ఉంటుంది. లాస్ట్ వరకు పర్మనెంట్ గా ఉంటుందండి. దానిపైన అవునండి, దానిపైన మళ్ళీ నార్మల్ పేపర్ రోల్ అనేది మనం వేస్తాం అనమాట. మళ్ళీ నార్మల్ పేపర్ రోల్ అనేది మనం వేస్తాం. సో మేమేమనుకుంటాం అంటే ఇది ఒకటి అలా పర్మనెంట్ ఉంటుంది, ప్లేట్లు మారుస్తారేమో. లేదండి, చాలా హైజీనిక్ గా కూడా మెయింటైన్ చేస్తున్నారు మీరు. అవునండి, నీట్ గా అలా మెయింటైన్ చేయకపోతే వాళ్ళ మార్కెట్ లో నిలబడలేం కదండి. వచ్చేసరికి ఇంగ్రీడియంట్స్ గురించి అయితే చెప్పారు, కానీ మనకి ఎలాంటి క్వాలిటీ వాడుతున్నారు అనేది మనం అందరూ నార్మల్ గా చూపిస్తారు, అయిపోతుంది. కానీ ఇక్కడ మనం రియాలిటీ చూద్దాం. అసలు ఎలాంటి క్వాలిటీ వాడుతున్నారు, మాటలోనేనా లేకపోతే ఇక్కడ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూద్దాం సార్. లేదండి, మేము నెంబర్ 1 క్వాలిటీ అనేది వాడతామండి. ఇది విజయ మసాలా కారం అండి, విజయ మసాలా బ్రాండ్ అండి. ఇది వచ్చేపాటికి దీపక్ కారం అండి మేము వాడేది. ఈ ఉన్న కారాల్లో టాప్ అండి. రంగు కానీ రుచి కానీ చాలా బాగుంటుంది దీపక్ కారం అనేది. మేము ఇదే మా వంటల్లో వాడతామండి. మేమే ఆ మసాలాలు అవన్నీ కూడా మేమే తయారు చేసుకుంటామండి, బయట నుంచే కొనుక్కొచ్చే మసాలాలు ఏమున్నాయి. ఇది వచ్చేసరికి ఎంకేఆర్ బ్రాండ్ నెయ్యి అండి. నెయ్యి ఇది స్వచ్ఛంగా చాలా బాగుంటుందండి. అమరావతి గ్రామంలో మొత్తంలో మంచి పేరండి. చుట్టుపక్కల మొత్తం రాజధాని ఏరియాలో ఏదైనా కార్యక్రమం జరిగిందంటే ఖచ్చితంగా మనం ఉంటామండి. ద బెస్ట్ టేస్ట్ కావాలంటే గోపి ఉండాల్సింది. బ్రాండ్. సో ఈరోజు ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మనకి? ఇవాళ వచ్చేసరికి స్వీట్ బ్రెడ్ హల్వా అండి, హాట్ గారె,
అపోలో ఫిష్ ఫ్రై పీసెస్, బిర్యానీ, మటన్ కర్రీ, ఇవే అండి మెయిన్ కాన్సెప్ట్స్. అసలు మామూలుగా ఎన్ని రకాలు చేస్తారన్న మీరు ఒక క్యాటరింగ్కి? టోటల్ వెజ్ అండ్ నాన్ వెజ్లో ఎన్ని రకాలైన చేయగలుగుతామండి. రోటీ ఐటమ్స్, తందూరి ఐటమ్స్, లేదంటే ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి, బిర్యానీ రైస్ కానివ్వండి, మెయిన్ కాన్సెప్ట్స్ ఏ అయినా సరే మనం చేయగలుగుతామండి. ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే మేము ధైర్యంగా మేము ఎదుర్కొంటామండి. అడ్రస్ ఎక్కడండి? మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా? అడ్రస్ వచ్చేసరికి మాది మంగళగిరి మండలం అండి. కురగల్లో ఒక క్యాటరింగ్ పాయింట్ ఉంది, ఎర్రబాలెంలో ఒక క్యాటరింగ్ పాయింట్ ఉంది, మంగళగిరిలో కూడా మనకి నెక్స్ట్ త్వరలో 3వ బ్రాంచ్ ఓపెన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం అండి. మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? నా ఫోన్ నెంబర్ ఉంది. చాలా మంది ఇక్కడికి రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కాంటాక్ట్ చేయాలంటే ఫోన్ నెంబర్? నా మొబైల్ నెంబర్ వచ్చేసరికి 7993386827 అండి. మళ్ళీ ఇంకో నెంబర్ ఏమైనా ఉందా, ఆల్టర్నేట్ నెంబర్? 9573775711. హాయ్ ఎవ్రీవన్, నా పేరు వచ్చేసరికి శనగారపు వెంకటేష్. మాది శ్రీ వెంకటేశ్వర క్యాటరింగ్, ఎస్వి క్యాటరింగ్స్. ఇది స్టార్ట్ అయ్యి దాదాపు 30 years అవుతుంది. దీని మా డాడీ అయినటువంటి శనగారపు పెద్దలక్ష్మయ్య, శనగారపు వాసు మరియు మా మామయ్య గారు అయినటువంటి మండేపూడి వెంకటేశ్వర గారి ప్రోత్సాహంతో 30 సంవత్సరాల నుంచి దీన్ని రన్నింగ్ చేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం యూత్కి అనుకూలంగా ఉండి యూత్కి కోరినటువంటి వంటకాలు మరియు రుచులతో అందిస్తూ మా అన్నయ్య గారు అయినటువంటి శనగారపు గోపిరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్వి క్యాటరింగ్స్ అనేది నడుస్తుంది. అందరూ చక్కగా ఫుడ్ తింటూ అందరూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు మళ్ళీ మాకు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. మాకు మెయిన్ ఇవ్వడానికి కారణం ఏమిటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటాము. శ్రీ వెంకటేశ్వర క్యాటరింగ్ అంటే క్వాలిటీ అని బ్రాండ్ అలా పడిపోయింది. మేము ప్రతి ఒక్కటి కూడా 1-2 సార్లు చెక్ చేసి 30 నుంచి 25 నుంచి 30 సంవత్సరాల అనుభవం కలిగిన మేస్త్రులు మా దగ్గర ఉన్నారు. వాళ్ళ అనుభవంతో ప్రతి ఒక్క వంటకము తయారు చేయబడి మరియు 1-2 సార్లు ఉప్పు కారాలు అనేది చెక్ చేసుకొని లైన్ మీదకి పంపించడం జరుగుతున్నది. వాళ్ళు తిని మాకు మళ్ళీ ఈవెంట్స్ ఇస్తూ ఉంటారు. అది ఎస్వి క్యాటరింగ్, శ్రీ వెంకటేశ్వర క్యాటరింగ్స్. మేము A to Z వెజిటేరియన్, నాన్ వెజ్ మొత్తం అన్నీ కూడాను అన్ని రకముల ఫంక్షన్లకి ఆర్డర్లపై క్యాటరింగ్ చేయబడును. నా పేరు వచ్చేసి వెంకటేశ్వరరావు. ఇది మా మేనల్లుడు గోపిరాజు. మా మేనల్లుడు వంట మేస్త్రి. మాకు ఈరోజు ఇక్కడ వచ్చేసి 1000 మందికి వంట చేస్తున్నాము. ఇది వచ్చేసి అపోలో ఫిష్ మేము తయారు చేసేది. ఈరోజు స్పెషల్ వచ్చేసేసి మటన్ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, అపోలో ఫిష్. మా వెనిగండ్ల గ్రామం అండి మాదండి. పెదకాకండి పక్కన మాది వెనిగండ్ల. మాది గోపి గారిది క్యాటరింగ్, వెంకటేశ్వరరావు క్యాటరింగ్ అంటే ఎర్రపాలెము. మేము ఆయన దగ్గర వర్క్ చేసేవాళ్ళము. అతనికి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అన్నీ చేస్తానండి. అతి చిన్న వయసులోనే ఆయన చాలా అన్ని ఐటెంలు బాగా చేస్తారండి. నాన్ వెజ్ అన్ని విధాలుగా చేస్తారండి. వెజ్ కూరలు కూడా అన్ని విధాలుగా పూర్తి చేస్తారండి. స్వీట్లు కూడా అన్ని రకాల స్వీట్లు, తవా మీఠా కానీ, కబాబు కానీ, తవా మీఠా కానీ ఇవన్నీ స్వీట్లు మాత్రం అన్ని రకాలుగా బాగా చేస్తారండి ప్రస్తుతానికి.